హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ఏస్కూరి ఫార్మ్స్. ఈరోజు మనము కలిదిండి నాగరాజు గారి సిండికేటు వారందరినీ కలవడం జరిగింది. వారి నీళ్ళ పోతల కార్యక్రమం ఈరోజు. ఈరోజు వారి దగ్గరికి వెళ్ళడము, వారిని కలవడం జరిగింది. అదృష్టవశాత్తు వారి కోళ్ళ నీళ్ళ పోతల కార్యక్రమం మరియు అన్నీ కూడా చూడడం జరిగింది. ఎట్లా చేస్తారు ప్రాసెస్ అనేది అన్నిటి కూడా మీకు చూపించాను కదా ఫ్రెండ్స్. ఈరోజు వారి టీంతో మరియు వారితో మాట్లాడదామండి. కలిదిండి నాగరాజు టీంలో ముఖ్య సభ్యులైనటువంటి కలిదిండి నాగరాజు గారిని, గాదిరాజు సుబ్బరాజు గారిని, లక్ష్మీనారాయణ రాజు గారిని, చంటి గారిని, అదేవిధంగా అరవింద్ గారిని కలవడం జరిగింది. వారితో మాట్లాడదాం ఫ్రెండ్స్. చాలా విషయాల్ని వారిని అడిగి తెలుసుకుందాం. సార్, అందరికీ నమస్తే సార్. ముందు పందాల వ్యవస్థ స్టార్టింగ్ నుంచి ఉన్నవాళ్ళు మీరు. ఆ వ్యవస్థ ఎలా స్టార్ట్ అయింది, దాని మెయిన్ పిల్లర్స్ ఎవరెవరు సార్? అలాగే ఎవరు అసలు ముందు నిలబడి దమ్ముగా పందెం కట్టించిన పెద్దలు? అప్పుడు ఐబిబేవరం అబ్బాయి రాజు గారు, వాళ్ళ టైంలో మంచి బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చేసేవారండి. అంగళూరు అబ్బాయి వీళ్ళు ఆ కాకుండా జోలపాలెం రంగరాజు గారు అప్పట్లో అండి. భీమవరం ఒకే చోట అండి మొత్తం అండి. అప్పుడు భీమవరం అంతే అండి. 90s దాకా అయిందండి. అప్పటి నుంచి ఇంకా అటు ఇటు కొద్దిగా జోలపాలెం అని, కాళ్ళకూరు అని, అలా 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 తాడినాడని అలా. యాక్చువల్లీ మనము ప్రతి దగ్గర పందెం చూస్తున్నాం కదా. ఈ పందెము మూలం అసలు ఏంటి? అసలు ఒకప్పుడు ఇంత విచ్చలవిడి ఇచ్చేసేవాళ్ళు, పర్మిషన్ ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు మనకైతే ప్రతి ఊర్లో పందెం ఉంది. అలా ఇచ్చేవారా? ఎలా అప్పుడు అవుతే కనుక అదే అండి. మామూలుగా సంక్రాంతికేనండి ఓన్లీ ఉండియండి. దొంగసాటుగా ఇంకా అక్కడక్కడ అయ్యేలేండి అప్పుడప్పుడు. ఇది ఇలా అవ్వడానికి అసలు ముఖ్యం మూలం ఎవరు? అసలు ఎవరు ఫైట్ చేసి పందెం కట్టించినారు? రఘురామకృష్ణరాజు గారు అండి. ఇప్పుడు అంటే అంతకుముందు పూర్వం సత్యనారాయణ రాజు గారు కూడా వెళ్ళేవారు. బైరాజు సత్యనారాయణ రాజు గారు, ఐబిబేవరం అబ్బాయి రాజు గారు వారి దగ్గర ఉండి కట్టించారు సంక్రాంతి. లీగల్గా వాళ్ళేనండి అసలు. తర్వాత ఇక ప్రతి ఊరిలో ఇప్పుడేమో రఘురామకృష్ణరాజు గారు అండి. కోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏది వేసినా ఆయన వెళ్తున్నారు. ఆపేసినప్పుడు రఘురామకృష్ణరాజు కోర్టుకి వెళ్ళి దాన్ని మళ్ళీ సాంప్రదాయ పద్ధతులు. తమిళనాడులో జల్లికట్టు ఎలా జరుగుతుంది, అలా అక్కడ ఎలా పర్మిషన్ ఇచ్చారు, ఇక్కడ మాకు ఆంధ్రాలో కంపల్సరీ పండుగలు. అది పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయం ఇది. దీన్ని మీరు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము కంటిన్యూ చేస్తాం. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము చేస్తాం. మాకు ఏమైనా సరే పందెం అన్నది మా సాంప్రదాయం, దాన్ని చెడగొడడం కుదరదని చెప్పేసి ఆయన ఫైట్ చేశారు. బాగా ఫైట్ చేసి అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. 2006 నుంచి కూడా ఫైట్ చేస్తాను అన్నమాట. మధ్యలో ఆ టైం దాకా మళ్ళీ పోలీసులు ఇవ్వమంటాం, మళ్ళీ వెయిట్ చేయటం అలా జరిగేది. కానీ పందెం మాత్రం ఆపలేదు. ఏమన్నా గంట 2 గంటలు ఆ రోజు రోజున మధ్యాహ్నం వరకు ఆపేవారు. అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేసేది 3 రోజులు. సంవత్సరం ఆపితే అబ్బాయి గారు బాగా ఫైట్ చేసి మొత్తం ఎంపీలు మినిస్టర్లు 2,000 మంది పోలీసులు కూడా దింపారు. సిఆర్పిఎఫ్ వచ్చినా ఎవరు వచ్చినా కానీ మీరు ఏమైనా చేసుకుని అయితే చేస్తామని చెప్పేసి మొత్తం వాళ్ళు 2,000 మంది వచ్చి ఇలా 10,000 మంది ఉన్నారు. మీరు ఏమైనా చేసుకుంటే అరెస్ట్ చేసుకుంటారు, ఏమైనా చేసుకుంటే మేము మాత్రం పందెం ఆపడం అని చెప్పేసి ఆ రోజు బాగా ఫైట్ చేసి అబ్బాయి గారు 3 నుంచి వేయించారు. 3 నుంచి పందెం స్టార్ట్ చేశారు. అప్పుడు వేయించారు. అదో సంవత్సరం తర్వాత మళ్ళీ రఘురామకృష్ణ. ఇక అక్కడి నుంచి ఆగలేదు. ఇక అక్కడి నుంచి ఎక్కడ పడితే అక్కడ పందాలు కేసులని. కేసుల్లో అయితే నాగరాజు గారు పక్క నరసింహ గారు వాళ్ళు నాగరాజు సింగేటు నరసింహ గారు. అలాగే ఇంకో ఐబివరం ఒకళ్ళు, ఐబివరం అబ్బాయి గారి పేరు ఒకటి, అరవింద్ అబ్బాయి గారు వాళ్ళది ఒకటి,
ఐబీవరం వారం అని చెప్పేసి ఆయన ఒక బర్రె. అలా బర్రెలు పెరిగాయి. రకరకాల బర్రెలు. పూర్వం మంది అయితే ఐబీవరం అండి. ఐబీవరం తప్ప ఇంకెక్కడ జరిగింది కాదు. అయితే ఐబీవరం లేకపోతే కాకినాడ పోతున్నారు అలాగే ఆంధ్రాబంద్ అనేవారు కానీ అప్పట్లోని ఏంటంటే పందెం కూడా అంటే ఐబీవరం అండి. తర్వాత జోలపాలెం అలా ఒక్కొక్క ఊరు పెరిగింది. కోళ్ళు ఇలాగే ఉంటాయా అప్పుడు మరి ఇంకేమన్నా మార్పులు వచ్చినాయి కోళ్ళలో? కోళ్ళు బోల్డ్ మార్పులు మార్పులు అసలు అప్పటికి ఇప్పటికి సంబంధం లేదండి కోడలు. ఆ రోజుల్లో మేము సోళ్ళు గంటలు వేసి వాళ్ళం సోళ్ళు గంటలు అంతేనండి. తర్వాత బ్రీడ్ మారింది, అన్నీ మారినాయండి, మేతలు మారినాయి, ఒకరిని చూసి ఒకరి మాటల్లో అలా అన్నీనండి. అప్పుడు వచ్చి సోళ్ళు గంటలు అంతవరకేనండి మరి. మొత్తం అన్ని పూర్తిగా మారిపోయినాయి. అప్పుడు కోళ్ళు బాగా ఇంత స్పీడ్ ఉండి కాదండి, బండేతలు వేసుకుని అలా ఉండేయండి. బండ కత్తులండి, కత్తుల దగ్గర కూడా బండ కత్తులండి. అసలు అప్పటికి ఇప్పటికి సంబంధం లేదండి. కత్తి కాడి నుంచి అన్నీనండి, ఒకటి కాదు అన్నీ మార్చుకుని మేతల కాడి నుంచి అన్నీ. అంటే పూర్వము ఇవి విడికాల నుంచి వచ్చే ఉండేవి, ఈ విడికాల నుంచి వచ్చినవి బాగుండేయండి. క్రాస్లో ఉండేయండి వాటికి. తర్వాత ఇప్పుడు వేరు వేరు దేశాల పెరు అని ఇంకా అలా అండి, పెరు ఇంకా ఒకటి కాదులేండి, రకరకాలు వచ్చినాయండి. ఇది వరకంటే ఆ రోజుల్లో పేలాలని, ఫస్ట్ రోజుల్లో అయితే బైరహత్రాజు గారి రోజుల్లో టేకర్లో పేలాలు అవి ఉండేయండి. చౌడవాడు రేజాలండి అలా. అది వేరండి, ఆ ప్రపంచం వేరు, ఈ ప్రపంచం వేరు. అప్పుడు ఏంటంటే అమ్మకాలు ఉండే కదా, అమ్మకాలు ఎవరు కూడా 4-5 అది అట్లే స్టాండర్డ్ బ్రాండ్ లాగా ఉండేది. బ్రాండ్ అండి. ఇప్పుడు లేదండి. అంటే మైలాలే అవునండి, అలాగే ఉండేది. అంటే కాకులే గుర్తు రావాలి అలాగే ఉండేది. ఇప్పుడు అది లేదండి, రకరకాల బ్రాండ్లు అండి. పూర్వం ఇలాగే సిండికేట్లు ఉండేవా? అంటే కొద్దిగా ఉండేయండి, ఎంతమంది ఉండేవారు కాదండి. 10 మంది 20 మంది అనండి. పందేలు వేసి వాళ్ళు పెద్ద పేర్లు 10-20 ఉంది అంతే అండి. పేపర్ అబ్బాయి గారు అండి, బైరహత్రాజు గారు అండి, ఐబీవరం అబ్బాయి గారు అండి, అలాగే గూడూరు రంగరాజు గారు వాళ్ళు ఫేమస్ అండి. అలాగనే సాయి పెద్దబ్బు చిన్నబ్బు అండి, గూడూరు రంగరాజు గారు అండి. ఇలా కొన్ని ఉండేయండి కొంతమంది. కృష్ణ గారు అండి, భద్రరాజు గారు అండి, గొంతు భద్రరాజు గారు అండి, చంటిబాబు గారు అండి, ఆయన ఈస్ట్ గోదావరి అండి. ఆయన కదండి పెద్ద ఆయన, ప్రతాపరాజు గారు అంటే వీళ్ళందరికీ మూలంలో అండి. ఆయన వీళ్ళందరికీ ముందు పూర్వం అంతమంది ఏళ్ల మీద ఉండేవారండి చెప్పుకోవటానికి. ఇప్పుడు అలా కాదండి, ప్రతి ఇంటికి ఒకళ్ళు ఇద్దరు అండి ఇవాళ. కోడి పందాలు తరతరాలుగా పూర్వం నుంచి కూడా ఒక 300-400 ఏళ్ల నుంచి కూడా ఈ క్రీడ సాంప్రదాయంగా నడవడం జరుగుతుంది. మేము సుమారు చిన్నపిల్లలం, మేము 2007-8 ఆ టైం నుంచి కొద్దిగా మాకు వయసుకి పందాలు తెలుసు. మాకు తెలిసేటప్పటికి కూడా కత్తి పందాలే, మాకైతే డింకి పందాలు అయితే తెలీదు. ఈ కోడి వ్యవస్థ మీద ఎన్నో ఇది ఒక మాదిరిగా కృత్రిమ ఆధారిత పేద ప్రజలకు కృత్రిమంగా ₹1-2 టైం నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఇదే కోడి వ్యవస్థ మీద ఎన్నో కుటుంబాలు బతకడం జరుగుతుంది. ఈ కోళ్ళు పల్లెటూరులో ఒక మాదిరిగా ముసలోళ్ళు 2 మొగుడు పిల్లలు ఉన్నారనుకోండి, ఒక 4-5 కోళ్ళు పంచుకుని అమ్ముకుంటే వాళ్ళకి సంవత్సరం బారు పొట్టగడిసే రోజులు వచ్చినాయి గత 10-15 ఏళ్ళ నుంచి కూడా. ఈ వ్యవస్థని ఎంతోమంది కోడి కొట్టుకుంటే ప్రజలు ఇబ్బందులు పడతారు. ఇది చెడు వ్యవస్థ కింద క్రియేట్ చేయడానికి ఎంతోమంది ప్రయత్నించినా కూడా కొంతమంది పెద్దలు దీన్ని చెడు వ్యవస్థ కాదు, ఇది మా సాంప్రదాయ క్రీడ అని చెప్పి నిరూపించి ముమ్మాటికి కూడా సంవత్సరాల మట్టి కొనసాగించడం మేము 2007 నుంచి ఇప్పటివరకు చూస్తున్నాం. ఆనాడు ఫస్ట్లో కోళ్ళు కొద్ది మోటుగా ఉండి బ్లేడ్ కత్తులు కాకుండా కొద్ది బండ కత్తుల టైప్లో పందాలు జరిగాయి. తర్వాత ఆధునిక యుగంలోకి వచ్చే కొద్ది కోడి వ్యవస్థ మారి కొద్ది స్పీడ్ కోళ్ళు తయారీలోకి వచ్చినాయి. అంతేకాకుండా ఈ వ్యవస్థని
నాటుకోడి వ్యవస్థను పాడు చేయడం కోసం ఎన్నో బాయిలర్ కోడి వచ్చిన కాడి నుంచి కూడా దీన్ని మూలపరిచే విధంగా అనారోగ్యమైన కోడిని ప్రజలకు తినిపించడం కోసం దీన్ని కోడిపందాలు కోడిపందాలు అనేది ఏదో జోదం కింద చూపించి ఎంతోమంది దీన్ని అణిచివేయడానికి చూశారు, కానీ దీన్ని అణిచివేయడం ఎవరి తరం కాదు. ఈ పందాలు అనేది ఏదో సంక్రాంతి 4 రోజులు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే సంక్రాంతి పందాలు అన్నంత ఫేమస్ వచ్చింది. ఊటీ కొడైకెనాల్ బయట దేశాలకు వెళ్ళే టూరిజం ఎంత ఇంపార్టెంటో సంక్రాంతి ఆంధ్రాలో పందాలు కూడా అంత ఇంపార్టెంట్. ఈరోజు ఆంధ్రాని చూసి తెలంగాణలో కూడా గత ప్రభుత్వాలు ప్రస్తుత ప్రభుత్వాలు కూడా ఇక్కడే కోడి పందాలు వేసుకుని సాంప్రదాయ క్రీడని ఇక్కడే కొనసాగించమని కోరుతున్నారు. అంతేగాని వ్యవసాయాల రోజుల నుంచి కూడా ఇప్పుడు చేపల చెరువుల రోజు సంక్రాంతి టైంలో ప్రజలందరూ కొద్దిగా ఖాళీ ఉండే టైం, అందరూ ఆనందాలతో కోళ్ళలో అల్లుళ్ళు కొడుకులు అందరూ కూడా గ్రామాలకు వచ్చి ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ పండగని ఏటాలాగే కొనసాగించాలని ప్రభుత్వాలు కూడా కోడి పందాలని పందాల్లా కాకుండా క్రీడగా చూసి ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టకుండా కొనసాగించినందుకు ప్రభుత్వాలకి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.